పేరు ఉంది. కానీ ఈ వివాహము ద్వారా ఇప్పుడు ఆమె జీరోపల్లి, ఇంతకుముందు జీరోపల్లి, ఇప్పుడు సేవకులు వివాహం చేసిన మరోక్షరం ఆమె మీ ఊరి పేరు ఏమని చెప్పింది సార్ అంటే ఉస్నాబాద్ అని చెప్పింది. అస్నాబాద్. థ్యాంక్ యూ. ఒక అమ్మాయి యొక్క జీవితమే తారుమారైపోయింది. ఇప్పుడు ఆధార్ కార్డులో చేంజ్ చేయాలి, తర్వాత ఓటర్ ఐడి కార్డులో ప్రతి దాంట్లో ఇప్పుడు అబ్బాయి ఆస్తే అబ్బాయి యొక్క ఏమంటారు అడ్రస్సే అమ్మాయి యొక్క అడ్రస్ గా మార్చబడుతుంది. అట్లయితే ప్రేమటువంటి దేవుని పిల్లలారా, ఈ రోజు మనం అందరం కూడా ఈ భూలోకంలో ఉన్నాం, మానవ శరీరంతో ఉన్నాం. అయితే 2000 సంవత్సరాల కిందట ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు అనగా సర్వలోకములను సృష్టించినటువంటి ఆ సృష్టికర్త దేవుడే ఆ ఆత్మరూపే మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. మనమందరం కూడా జన్మ కర్మ పాపలము, పాపాన్ని బట్టి మనము నరకం వెళ్ళవలసినటువంటి వారము. అట్లయితే యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి 3 మేకల పైన గొల్గొతా కొండలో రక్తమంతో కార్చి ప్రాణం పెట్టి ఆయన సమాధి చేయబడి 3వ దినమున పాపమును మరణమును జయించి ఆయన మృత్యుంజయుడుగా తిరిగి లేచి 40 రోజులు అగుపడి ఆ తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళిపోయారు. ఎవరైతే ఇప్పుడు ఈ అమ్మాయి ఆ అబ్బాయిని వివాహం చేసుకున్నట్లుగా మారు మనసు పొంది బాప్టిజం ద్వారా యేసు క్రీస్తుని మనము కలుసుకుంటే, ఆయనతో సహవాసం చేస్తే, ఆయన ఇష్టపడితే ఇప్పుడు ఈ అమ్మాయి ఆ అబ్బాయి సొత్తు. ఇప్పుడు ఈ అమ్మాయి ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళిపోతుంది. అదే ప్రకారం ఎవరైతే నిజమైన మారు మనసు పొందుకొని బాప్టిజం తీసుకుంటారో ప్రభుల వారు 2వసారి లోకానికి రాబోతున్నాడు. కాబట్టి ఎవరైతే మారు మనసు పొందుకొని బాప్టిజం తీసుకొని పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తారో వారిని తీసుకుని పోవడానికి ప్రభు యేసు క్రీస్తు త్వరగా ఈ లోకానికి రాబోతున్నాడు. కాబట్టి బంధుమిత్రులారా, స్నేహితులారా, ఇంకా మీరు ఎవరైనా మారు మనసు పొందకుండా ఉంటే, ఇంకా బాప్టిజం తీసుకునకుండా ఉంటే, ఇంకా యేసు క్రీస్తును మీ జీవితంలోకి అంగీకరించకుండా ఉంటే ఇదే అనుకూలమైనటువంటి సమయం. ఎందుకంటే ఈ అమ్మాయిని తన ఇంటికి తీసుకొని ఎలాగైతే వెళ్ళిపోతున్నాడో అదే ప్రకారంగా ఈ లోకంలో ఉన్నటువంటి పరిశుద్ధ సంఘం అనే కన్యకను తీసుకొని పోవడానికి ప్రభు త్వరగా రాబోతున్నాడు. వాక్యం ఇలా సెలవిస్తుంది, కడపూర ధ్వని ఊరుగనగా శబ్దం వినబడుతుంది. అప్పుడు ఆ శబ్దం వినబడగానే ఈ మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడుతుంది. అప్పుడు మేకమును ప్రభువునకు ఎదుర్కొనిపోతాం. కాబట్టి ప్రియమైనటువంటి తల్లులారా, చెల్లెలారా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. ఆయన చెప్పినటువంటి విధముగా మీ జీవితాన్ని కొనసాగించండి. మీరు నరకమును తప్పించబడి నిత్య జీవానికి వెళుతారని ఈ మనము చూస్తున్నాను. చివరిగా ఏ పెళ్లికి వెళ్ళినా మా సంఘం తరపున చిన్న గిఫ్ట్ ఇవ్వడము మానవాయితీ. కాబట్టి